నమస్తే దోస్తులు. ఇలా స్పెషల్ ఏంటంటే మిర్చిలు బజ్జీ చేసుకుందాం. మిర్చి బజ్జీ ఇట్లనే వేసుకొని తినుండ్రి. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది, కమ్మగా ఉంటాయి. బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి వాటిని చాకుతోటి ఒక సైడ్ ఇలా చీరుకోవాలి. 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. అట్లనే ఒక సగం కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి వేస్తే మిర్చి బజ్జీలు కరకరలాడతాయి, మంచిగా వస్తాయి. ఒక చెంచా వాము, ఒక చెంచాన్నర ఉప్పు, ఒక సగం చెంచా కారం, చిటికెడంతా పసుపు వేసుకొని, ఒక చెంచా తినే సోడా వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మిర్చి బజ్జీ వేసుకునే విధంగా కలుపుకోవాలి. ఒక్కొక్క మిర్చి బజ్జీని ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఒకసారి వేగినాక మళ్ళొకసారి తీసి మళ్ళీ వేయించుకోవాలి. ఎందుకంటే ఇలా రెండవసారి కాలవడం వల్ల మిర్చిలు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి, కరకరలాడతాయి. ఈ మిర్చిల మెయిన్ సీక్రెట్ ఇదే. ఎందుకంటే ఒకటేసారి కాలవద్దు, 2 సార్లు. ఒకసారి కొంచెం కాలినాక మళ్ళీ నూనెలో వేసి కొంచెం సేపు బజ్జీలు కొంచెం ఎర్రగా అయ్యేంతవరకు వేగించుకోవాలి. అప్పుడే మిర్చి బజ్జీలు కరకరలాడుతూ మంచిగా కమ్మగా వస్తాయి. ఓకే దోస్తులు, మీరు కూడా ఇట్లనే నేను చూపించిన విధంగానే చేసుకొని తినుండ్రి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి, కమ్మగా ఉంటాయి దోస్తులు. మీరు కూడా ఇట్లనే చేసుకొని తినుండ్రి. కమ్మగా అంటే కమ్మగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.